తమకుండా పాస్ అయితే వాటిని ఏమనాలి? కరెంట్ తమకుండా పాస్ చేయకపోతే దాన్ని ఏమనాలి? ఇందులో ఇన్సులేటర్ అనేది కండక్టర్ అయితే మనం తెలుసుకోవచ్చా? ఇదేంటిది? సేఫ్టీ పిన్ కదా. సరే, దీనికి ఇక్కడ పెట్టాను. పెట్టి కరెంట్ పాస్ అయిందా లేదా? కాబట్టి ఈ సేఫ్టీ పిన్ అనేది ఏంటిది? ఐరన్ తో చేసిన ఏదైనా సరే కండక్టర్. నెక్స్ట్ ఈ రింగ్ దేంతో చేసి ఉంటారు? ఐరన్. ఐరన్ ఒకసారి చూద్దాం, ఓకేనా? ఇలా పెట్టి ఇప్పుడు దీన్ని కనెక్ట్ చేసా. ఇప్పుడు చెప్పు, ఇది కండక్టరా ఇన్సులేటరా? ఓకే, ఐరన్ రింగ్ కూడా. మరి ఇదేంటిది? ప్లాస్టిక్. ఇది ప్లాస్టిక్. దీని మీద ఇక్కడ పెట్టి ఇక్కడ పెడుతున్నా. వెలిగిందా వెలగలేదా? అంటే దీని నుండి కరెంట్ పాస్ అయినట్ట పాస్ కాలేదు, కాబట్టి దీన్ని ఏమనొచ్చు? ఇది వుడ్, ఓకేనా? ఈ వుడ్ని చెక్క కదా, ఎండిపోయిన చెక్క. ఎండిపోయిన చెక్కని ఒక వైపు రెండు వైపులా అంటించా. వెలిగిందా వెలగలేదా? కాబట్టి ఇదేంటిది? ఇప్పుడు పచ్చివి, పచ్చి పుల్ల తీసుకున్నా. ఎందుకంటే కరెంటు ఎవరైనా షాక్ కొడుతుంది చూసారా? అప్పుడు షాక్ కొట్టినప్పుడు ఏం చేస్తారు? పచ్చి కర్ర ఎండుతారు కర్ర రెండు ఉపయోగించాలనుకోండి. దేనికి షాక్ కొట్టింది, దేనికి షాక్ కొట్టింది? పచ్చి కర్ర, ఎండు కర్ర. ఇది అవునా కదా తెలుసుకోవాలంటే చిన్న పుల్లతో ఇది పచ్చిదేగా, ఇప్పుడేగా తీసింది. చూడండి, అంటిస్తున్నా. చూడు, జూమ్ చేయమ్మా. అక్కడ ఎలుగుతుందా లేదా? దగ్గరికి వచ్చి జూమ్ చేయరా. దగ్గరికి జూమ్ చేయి. వెలిగిందా వెలగలేదా? తీసేస్తే అంటే దీన్ని బట్టి పచ్చి కర్రలో నుంచి కరెంట్ పాస్ అవుతుంది, షాక్ కొడుతుంది. ఎవరికైనా షాక్ కొట్టినప్పుడు మనం పచ్చి కర్రతో ఆ షాక్ ని తొలగించాలా, ఎండు కర్రతో షాక్ ని తొలగించాలి. కండక్టర్స్ అంటే ఏంటి, ఇన్సులేటర్స్ అంటే ఏంటి, ఎగ్జాంపుల్స్ అర్థమైందా? ఇంకా రేపు కొన్నిటితోటి ఇంకొన్ని చేసుకోండి.